వెల్కమ్ బ్యాక్. సార్, పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. సో ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం అప్పుల పాలసీ అంటారా, లేదంటే పరిపాలనా లోపాలా, లేదా నాయకుల అనాలోచిత నిర్ణయాలా? ఒకటి ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఆ, ప్రజల అవసరాల కన్నా ఆ, ఆర్మీ అవసరాలనే ఎక్కువ తీరుస్తూ ఉంది. ఒక మాట ఉంది పాకిస్తాన్ గురించి, చాలా మంది చెప్తూ ఉంటారు అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది, మ్మ్. కానీ పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది అని. మ్మ్. అంటే అర్థం ఏంటి అంటే ఆర్మీనే మొత్తం నడిపిస్తుంది అక్కడ అని. తోక నాడిస్తే ప్రాబ్లం లేదు, కానీ కుక్క నాడిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. Yes. అటువంటి ప్రాబ్లమే పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా కూడా ఆర్మీ చేతిలో ఉంటుంది పాకిస్తాన్. ఏం చేశారు, ప్రజలతో ఎన్నికైనటువంటి ఆ, ఆయన ఎవరు క్రికెటర్ ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు, జైల్లో పెట్టేశారు. ప్రజల ఆ, ఆ, ఓటుకు వాల్యూనే లేదు. మునీర్ ఇప్పుడు నడిపిస్తున్నాడు. మీరు చూసే నవాజ్ షరీఫ్ ఎక్కడున్నాడమ్మా? మునీరే కదా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు పిలిపించి భోజనం పెట్టింది, మునీర్ కు పెడతాడు కదా. నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ను కేర్ చేయడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు, ట్రంప్ కు తెలుసు పాకిస్తాన్ లో ఎవరిని పట్టుకోవాలి అని. మునీర్ ను పడతాడు. మునీర్ కు ఒక రాజమర్యాదలు చేస్తుంది అమెరికా. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది. కనుక యుద్ధాలే ఇప్పుడు నాకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఇంత క్రైసిస్ లో ఉంది. ఎంత అడుగుతుందమ్మా ఆమె, వాళ్ళు IMF తో లోన్ ఎంత అడుగుతున్నారు అంటే, మనం ఒక్క IPL మ్యాచ్ కు ఎంత డబ్బు వస్తుందో భారతదేశంలో, అంత డబ్బు ఒక దేశము IMF దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర బెగ్ చేస్తూ ఉంది. ఒక్క IPL లో మనం సాధించేంత డబ్బు. అంత పవర్టీ, అంత పేదరికాన్ని ఎదుర్కొంటుంది పాకిస్తాన్. పైగా ధమ్కీ ఇస్తుంది భారతదేశానికి, టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కనుక ఇక్కడ వచ్చి దాడులు చేసి దెబ్బతింటుంది. మనం అటాక్ చేశాం, మనం ఆపరేషన్ సింధూర్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కలిగింది. పైగా మనం యుద్ధం కొత్త రీతిలో నీళ్లు ఆపేసాం. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాళ్ళకి నీళ్లు మన దగ్గర నుంచి, కాశ్మీర్ నుంచి వెళ్ళేటువంటి నీటిని ఆపేసాం. ఆ ప్రాబ్లం రేపు భవిష్యత్తులో రాబోతుంది వాళ్ళకి. ఇవన్నీ కోరి తెచ్చుకున్న కష్టాలు వాళ్ళు. ఇవేవి మనమేమి ఎప్పుడు వాళ్ళనేమి నీళ్లే కదా అని మనం ఎప్పుడు ఆపలేదు, వాళ్ళకి వదిలేసాము. కానీ ఇప్పుడు ఏంది, మనం బ్రతికుండాలంటే ఈ టెర్రరిజం మన దగ్గర రాకూడదు అంటే పాకిస్తాన్ కు లెసన్ నేర్పించాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇవన్నిటికీ మూల కారణం ప్రజలు కాదు, అక్కడున్న ప్రభుత్వాలు, వాళ్ళ పరిపాలనా పద్ధతి. వాళ్ళే ఎంజాయ్ చేస్తుంటారు, ఆర్మీ ఎంజాయ్ చేస్తుంది, ఆర్మీని అన్ని డిక్టేట్ చేస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఇంతగా క్రైసిస్ ఉన్నటువంటి ఈ సమయంలో ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ యుద్ధంలో ఉంది. ఇప్పుడు మీరు ఒకవైపు యుద్ధం ఎంత యావ అంటాం, మీకు యుద్ధం యొక్క యావ రక్త పిపాసిగా మారిపోతే ఎట్లా మరి ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా? 20 ఏళ్ళు అమెరికానే ఏం చేయలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ బలం ఏంటి అంటే, అక్కడ గరిల్లా గ్రూప్స్ ఉంటాయి. ఆ గరిల్లా దళాలు ఎన్నటికీ లొంగవవి. కనుక పాకిస్తాన్ చెప్పేశారు, మీరు 400 మందిని చంపారు సరే, గుర్తు పెట్టుకోండి 40,000 మందిని చంపుతామని వాళ్ళు ప్రజల్లో పబ్లిక్ గా ఇది చేస్తా ఉన్నారు, ప్రామిస్ చేస్తా ఉన్నారు. సాధించి తీరుతాం, కక్ష సాధిస్తామని చెప్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలు? ఏం కావాలి? మీకు బలూచిస్తాన్ లో యుద్ధం జరుగుతూనే ఉంది. బలూచిస్తాన్ ఎప్పుడు విడిపోతుందో తెలియదు మీకు. మరి ఇంకోవైపు మీరు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తారా? ఇది సమయమా? పోయిన అమాయకులను చంపుతారా? యుద్ధం చేస్తే కూడా ఆర్మీని చంపారా? కాదు. మీ యొక్క ఇన్ఫ్లేషన్ రేటు ఒక్క ఫిబ్రవరి నెలలోనే మనకు వస్తున్న సమాచారం ఏంటంటే 7% ఇన్ఫ్లేషన్ రేటు పెరిగిపోయింది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ధరలు విపరీతంగా ఆకాశానికి. మీరు చెప్పారు కదా, 300 రూపాయలు, 350 రూపాయలు పెట్రోల్ ధరలు అందుతా ఉంది. మొత్తం సప్లై చైన్స్ అన్ని డిస్రప్ట్ అయిపోయినాయి. ఎక్కడ సప్లై చైన్స్ లేవు, ఏవి అందడం లేదు. వెజిటేబుల్స్ కూడా అందడం లేదు ప్రజలకు. రేషన్ అయితే అస్సలు లేదు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు మీరు యుద్ధం ఎట్లా చేస్తారు? ట్రేడ్ డిస్ట్రప్షన్ ఎంత ఉంది అంటే, మొత్తం ఇలాంటి స్థితిలో బార్డర్ ఆఫ్ఘనిస్తాన్ లో మీరు అటాక్స్ చేయడం వల్ల ఏర్పడ్డ కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, సుమారుగా $375 మిలియన్
ఎక్స్పోర్ట్స్ పాకిస్తాన్ నుంచి ఆగిపోయినాయి. హ్మ్. $375 మిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ విదేశాలకు పంపాలి. మీ బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. మీ కారణంగా మీకు క్లోజ్ అయిపోయి, దీని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ చాలా దెబ్బతిన్నది. పాపం వాళ్ళ $200 మిలియన్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు బార్డర్స్ పనిచేయడం లేదు. అక్కడ అక్కడ సముద్రంలో దిక్కు డిస్రప్షన్ ఉంది, ఫ్లో లేదు. ఇవన్నీ మనము ప్రపంచం అంతా బాధపడుతుంది. హర్మోజ్ జలసంధి ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ప్రపంచం ఊపిరాడడం లేదు. ఇది గొంతు పిసికేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంటే, మీరు ఇక్కడ ఏమంటాం దాన్ని బలుపు అని అంటాం. యుద్ధం చేసి మీ బార్డర్స్ మీరు క్లోజ్ చేసుకొని మీరు సప్లై చైన్స్ అన్ని ఆగిపోతే, ఇంతవరకు ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే దేశం ఎట్లా ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? కనుక దీని అన్నిటికీ నిందించాలంటే ప్రభుత్వాలని మనం నిందించాలి. రెఫ్యూజీస్ అండి, వాళ్ళని ఏమంటాం, క్రైసిస్ ఉంది అక్కడ. ఆఫ్ఘనిస్తానీ పౌరులు కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నారు ఎప్పటి నుంచో. వాళ్ళను పంపించాలి అని పాకిస్తాన్ అంటుంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని, నేను టీటీపీ ఏదైతే ఉందో అది ఒక టెర్రర్ సంస్థ. కనుక వాళ్ళు అక్కడ పాకిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళు పోరాటం ఏంటి అంటే, ఆ పాకిస్తాన్ లో అసలైన ఇస్లామిక్ కంట్రీ కాదు, ఇస్లామిక్ పాలన కాదు అనే ఒక అసంతృప్తి వాళ్ళకు ఉంది. వాళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిక్ టెర్రరిస్టులు. వాళ్ళు అప్పుడప్పుడు బాంబులు పేలుస్తున్నారు, అక్కడక్కడ చంపేస్తున్నారు. ఇంటర్నల్ గా టెర్రరిజాన్ని పాకిస్తాన్ అనుభవిస్తుంది ఇప్పుడు. అలాంటి ఇది కోపం వచ్చి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అంటుంది మాకేం సంబంధం లేదు మొర్రో అంటుంది. వాళ్ళు మొదటి నుంచి మీ దగ్గర ఉన్న వాళ్ళే కదా అని అంటుంది. సో ఇలాంటి ఒక గొడవ ఉంది. కూర్చొని మీరు సాల్వ్ చేసుకోవాలి. రెండు దేశాలు కూర్చోవాలి. ఇప్పుడు అక్కడ కూడా ఒక ప్రభుత్వం ఏర్పడేది. ఇంతకుముందు అంటే ఇదే తాలిబాన్లు టెర్రరిస్టులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తాలిబాన్ల ప్రభుత్వమే ఏర్పడ్డది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది. అనేక దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. అలా మొదటిగా గుర్తించింది ఎవరు? పాకిస్తానే. మళ్ళా చైనా, పాకిస్తాన్ వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించారు. కానీ ఇప్పుడేమో యుద్ధాలు చేస్తా ఉన్నారు. మీరు 100 మంది అమాయకులను పట్టున పెట్టుకుంటున్నారు. అని అన్నిటికీ ఈ టోటల్ క్రైసిస్ కి అంతటికీ మూలం ఏంటి అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీని అధికారం తన చేతిలో పెట్టుకొని పాకిస్తాన్ లో ఉన్న పాలకులు, నవాజ్ షరీఫ్, వీళ్ళందరూ కూడా పప్పెట్స్. దే ఆర్ ఇన్ ది పప్పెట్స్ ఆఫ్ ది ఆర్మీ. ఇది మునీర్కు పదవుల మీద పదవులు ఇస్తారు, అతన్ని అమెరికాకు పంపిస్తారు, అతను ఇంకో దేశానికి. ఆయన ఒక ఆర్మీ జవాన్ లా ఉన్నాడా? ఆయన ఒక రాష్ట్రపతి లాగా వ్యవహారం చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి ఆ భయం. ఎందుకు? ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పుడు కబ్జా పెడతారో తెలియదు. అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. లేదంటే పప్పెట్స్ లాగా పనిచేయాలి. నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కీలు బొమ్మల్లాగా పనిచేయాలి. అలాంటిది పాకిస్తాన్. ఇప్పుడు ప్రజలు అనుకోవాలి బహుశా, ఎందుకు విడిపోయి వచ్చాంరా బాబు ఈ భారతదేశం నుంచి అని. నిజంగా అయితే 1940లో వీళ్ళు మొదటి తీర్మానం అఫీషియల్ గా పెట్టారమ్మా. లాహోర్ తీర్మానం అని అంటారు. ఏది? సపరేట్ దేశం కావాలి అని మన దేశంలో 1940లో లాహోర్ లో గాంధీ ముందర వీళ్ళు అలీ బ్రదర్స్ వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. వీ వాంట్ సపరేట్ నేషన్, మేము ఒక దేశంగా ఉండలేము. ద్విజాతి సిద్ధాంతాన్ని మొదటిసారి తెరపైకి తెచ్చారు. దాన్నే ఇప్పుడు వీళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఆ తీర్మానాన్ని. కనుక ఈ 23 మార్చి కూడా అదే రోజుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము సాధించుకున్నాం ఒక దేశం, మేము ముస్లింలకు ఒక దేశం సాధించుకున్నామని. కనుక అది శాపమా వరమా అంటే అది శాపమై కూర్చున్నది ఈరోజు. సాధించుకున్న పాకిస్తాన్ ఒక్కటిగా ఉన్నది అంటే 1975 వచ్చే వరకు 2 ముక్కలు అయిపోయింది. బంగ్లాదేశ్ ఒకటి 70కే 2 ముక్కలు అయిపోయినాయి. మరి ఒక ఇస్లామిక్ కంట్రీ ఎందుకు ఒక దేశంగా మీరు ఉండలేకపోయారు? ఒకే మతం కదా మరి. కనుక సమస్య ఎక్కడ ఉందంటే మత రాజ్యాలకు స్థానం లేదు. డెమోక్రసీతో మీరు ప్రజల అభిప్రాయానికి ఎప్పుడైతే విలువ ఉంటుందో ఆ దేశం కొన్ని రోజులు సర్వైవ్ అవుతుంది. అదర్వైజ్ ఇలాంటి క్రైసిస్ అని అంటాం. ఇలాంటి క్రైసిస్ నిరంతరము ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఎక్కువ కాలము మనము వాళ్ళు ఒకేసారి ఏర్పడ్డాం, కానీ ఎక్కువ కాలము ఆర్మీ చేతిలో 75 ఏళ్లలో నేను అనుకుంటా బహుశా 50 ఏళ్ళు ఒక ఆర్మీ చేతనే పరిపాలింపబడతారు. 20 ఏళ్ళు కూడా వాళ్ళు డెమోక్రసీలో లేరు. కొంతకాలం అలా 5 years కూడా వాళ్ళు కొనసాగలేదు. కనుక ఓ రకంగా చూడాలంటే మనం అదృష్టవంతులం. మనం ఒక సెక్యులర్ కంట్రీగా ఉండిపోయినాం, మనం ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నాం. ప్రతి 5 ఏళ్లకు ప్రజలు ఓట్లు వేస్తారు లైన్ లో నిలబడి. ప్రతి 5 ఏళ్లకు అవసరమైతే ప్రభుత్వం తీసి బండ కొడతారు నచ్చకపోతే.
సో ఎంత ఎంత పవర్ఫుల్ అమ్మా, కామన్ మ్యాన్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు భారత్ లో. కనుక రాజకీయ నాయకుడు వణికి చావాలి. పవర్ ఓట్ అనేది అంత బలమైనటువంటి శక్తిగా ఈరోజు మన దేశంలో పనిచేస్తుంది. డెమోక్రసీ వర్ధిల్లుతుంది. దాని కారణంగా మనకి ఇలాంటి క్రైసిస్ లాంటివి ఏవీ లేవు. అప్పటికే ఎంతో గొడవలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అనుకోండి, కానీ ఈ మధ్య కాలంలో టెర్రర్ యాక్టివిటీస్ కూడా తగ్గాయి మనకు. కనుక మనం కూడా అలా అని చెప్పేసి అదే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటివి వస్తూ ఉంటాయి. కోవిడ్ వచ్చింది, ఎవరు ఊహించారు చెప్పండి. కనుక మనము కాస్త క్రమశిక్షణగా ఉండి, కాస్త ప్యానిక్ కాకుండా ఉండి, ప్రభుత్వాలకు సహకరించి ఇచ్చేస్తూ ఉంటే మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే ఇంత జనాభా ఉన్న దేశాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటాం మనం? డెమోక్రసీ లేకపోతే మరిన్ని కష్టాల్లో ఉండేవాళ్ళం. ఒక్క ఎమర్జెన్సీ పీరియడ్ అనేది ఇప్పటికి కూడా ఒక డార్క్ పీరియడ్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఆ పీరియడ్ ఒక్కటి లేకపోతే, ఎన్నికలు లేకుండా జబర్దస్తిగా ప్రజలను అడిగిన వాళ్ళను, గొంతెత్తిన వాళ్ళను జైల్లో పెట్టడం లాంటి ఇందిరాగాంధీ చేసిన ఆ పీరియడ్ అదొక్కటే బ్లాక్ పీరియడ్ మన చరిత్రలో. కానీ ఆ తర్వాత వెంటనే దించేసింది, ఎమర్జెన్సీ శిక్షించింది, ప్రజలు శిక్షించారు, ఇందిరాగాంధీని దించేశారు. కనుక ఆ విధంగా ప్రజలుగా మనము భారత్ లో ఇవన్నీ చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల దేశాల్లో వాళ్ళ యొక్క క్రైసిస్ రిజీమ్ చేంజ్ అంటాం. మూలుగుతే ప్రభుత్వాలను కూల్చడం. ఇక్కడ చుట్టూ బంగ్లాదేశ్ లో, అక్కడ నేపాల్లో, శ్రీలంకలో ఎన్ని ప్రభుత్వాలు మన చుట్టూ పడిపోయాయి. ఊరికేనే ఆ పేక మేడల్లాగా పడిపోయాయి. 4 పిల్లలు రోడ్లపైకి రాళ్ళు తీసుకొని వస్తే ప్రభుత్వాలు పడిపోతాయమ్మా. ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్ లో రాళ్ళు తీసుకొని వచ్చారు. మరి రాళ్ళు తీసుకొని వస్తే ఆర్మీ ఏం చేస్తుంది? కాపాడడానికి లేదా? వాళ్ళ యొక్క ప్రధానమంత్రిని వాళ్ళు కాపాడుకోలేరా? పారిపోయి ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వచ్చేస్తుందా? అదేం దేశం, అదేమి ఆర్మీ, అదేమి క్రమశిక్షణ? కనుక నేను ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం యాజ్ ఎ నేషన్ 75 ఏళ్ల తర్వాత ఒకసారి మనం చూసుకుంటే కాస్త కూస్తా మనం చాలా మెరుగ్గా ఉన్నాం. అలానే ఆర్థికంగా ఇంకా మనం సాధించాల్సింది ఉందమ్మా. దీన్ని బట్టి మనం లెసన్స్ నేర్చుకోవాలి. పాకిస్తాన్ ను చూసి, బంగ్లాదేశ్ ను చూసి, లేకపోతే చుట్టుపక్కల దేశాలను చూసి తప్పకుండా గుణపాఠాలు మనం కూడా నేర్చుకోవాలి. రైట్ సార్. స్పెషల్ డిబేట్ లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. ఈ ఉగాది మీకు సకల శుభాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ పౌలోమి ఎస్టేట్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు మార్కెటింగ్ సిబ్బందికి నవభూమి డెవలపర్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. పండగంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్విత, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. ఫాస్ట్ న్యూస్, ఫ్రెష్ కంటెంట్. ధనాధన్ ఫటాఫట్, జెట్ స్పీడ్ ఖబర్. లోకల్ టు గ్లోబల్, క్షణాల్లో సమాచారం. సూటిగా, సుత్తి లేకుండా, స్పష్టంగా వార్తా వాహిని. స్పీడ్ న్యూస్ ఎవ్రీడే at 6 PM. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారా? అరచేతిలోనే వైకుంఠం చూపిస్తారా? ఖజానా ఖాళీ అంటూ చేతులెత్తేస్తారా? విక్రమార్కుడి లెక్కలెలా ఉంటాయి? కాగితాలకే కేటాయింపులు పరిమితమా? భట్టి బడ్జెట్ మీ రాజ్ న్యూస్ లో. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. ఈరోజు పర్వదినం, ఉగాది పర్వదినం. సో అందరికీ శ్రీ పరాభవ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం, అలాగే జై శ్రీరామ్ అంటూ 26వ తేదీ శ్రీరామనవమి రోజున రిలీజ్ అవుతున్న
బ్యాండ్ మేళం, ఆ టీం అంతా ఇక్కడే ఉన్నారు. మీ టీం, మా టీం, మన టీం. ఎందుకంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాది నాది అంటే పరాయితనం, మాది మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. ఎస్. సో మనది మన ఉగాది, మన తెలుగు సిరి